అర్హత కలిగిన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో అర్హత కలిగిన పేదలకు మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క అర్హత కలిగిన వ్యక్తికి రేషన్ కార్డు పంపిణీ చేయకుండా పేదలను పట్టించుకోలేనిది ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్లాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ నేతలపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలు బీఆర్ఎస్ నిజ స్వరూపాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ రామరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు తరిమేల బాలయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు, సీనియర్ నేతలు ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఒక ప్రజలకు మనకి ఏంటి తెలియాలంటే ఏ ప్రభుత్వం ఎలాంటి పనులు ముందుకు తీసుకెళ్తుందో అదొకటి ఆలోచన చేసుకొని మనకు ముందుకు సాగాలని నా యొక్క కోరిక. ఈరోజు గూడెం గ్రామంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్న మండల గూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సడుగుల బాలయ్య గారు, 10-11 ఏళ్ళ రేషన్ కార్డు దిక్కులేదు. గూడెం నుంచి ముస్తాబాద్ వస్తారు, ఏఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అడిగినాయి. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టిరు, పిల్లలు కూడా 10-11 ఏళ్ళైరు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళ పిల్లలు కూడా పేర్లు నమోదు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పోయినప్పుడు 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చింది. ఏం చేస్తామని చెప్పినాం. ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే మహిళా సోదరి మనందరికీ కూడా బస్సు ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినాం. వెంటనే 2 రోజుల్లోనే 48 గంటలని మహిళా సోదరి మనందరికీ కూడా ఎక్కడికి బస్సు ఎక్కి తిరిగిన ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఎవరికైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇవాళ 27 పోయినా చూడండి, 1,00,000, 2,00,000, 5 లక్షలు